తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. కేటీఆర్ను విచారించడానికి ఏజీ సలహా కోరారు గవర్నర్. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకు కేటీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్ నేతలు అసలు చెబుతుందేంటి? కేటీఆర్ మొదటి నుంచి చెబుతుందేంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. కేటీఆర్ ఢిల్లీ టూర్పై తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. ఉన్నట్టుండి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ కార్ రేస్ కేసులో సీరియస్గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ను కూడా విచారించడానికి సిద్ధపడుతోంది. ఈ క్రమంలోనే గవర్నర్ అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గవర్నర్ సైతం దీనిపై ఏజీని న్యాయ సలహా అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కేటీఆర్ హస్తిన టూర్పై కాంగ్రెస్ అటాక్ ప్రారంభించింది. కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అప్పుడే కేటీఆర్ భయపడిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్తో ఫార్ములా ఈ రేస్ కాస్త పొలిటికల్ రేస్గా మారిందంటున్నారు విశ్లేషకులు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచుతున్న క్రమంలో తాను అరెస్టు కాబోతున్నాననే ప్రచారంపై ఇటీవల కేటీఆర్ సైతం స్పందించారు. తాను అరెస్టులకు భయపడేది లేదని, జైలుకు పంపితే అక్కడ యోగా చేసుకుని బయటకు వచ్చి పాదయాత్రకు వెళతానని వ్యాఖ్యానించారు. అరెస్టు ఖాయమని తెలిసే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా కేటీఆర్ అమృత్ పథకం టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గతంలో చేసిన ఆరోపణలపైనే తాజాగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పారు కేటీఆర్. అమృత్ పథకంపై కేంద్రానికి ఫిర్యాదు ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ ముందుగానే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ స్టేట్ టు సెంట్రల్ కు టర్న్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే కేటీఆర్ నిజంగానే అమృత్ అంశంపై ఫిర్యాదు చేయడానికే వెళ్లారా, లేక ఫిర్యాదు మాటున ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం వెళ్లారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రుల వద్ద ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికే వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఎవరిని కలిశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొంగులేటి అంటున్నారు. అదేవిధంగా మరో మంత్రి పొన్నం స్పందిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని ఆరోపించారు. ఈ రేస్ కేసులో తనని తాను కాపాడుకునేందుకు కేంద్రం వద్ద మోకరిల్లేందుకే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. మరోవైపు కేటీఆర్ ఆరోపించిన సృజన్ రెడ్డి కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై కేటీఆర్ స్పందన తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి భార్య తరపున బంధువులు సృజన్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్ టెండర్లు అనేవి ఎప్పుడో 6 నెలల కిందట జరిగిన విషయం. దీనిపై కేటీఆర్ 2 నెలల కిందటే ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలకు సైతం సవాళ్లు చేశారు. ఈ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది. కానీ హఠాత్తుగా ఆయనకు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లభించింది. ఢిల్లీ వెళ్లారు, ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు విషయం కాంగ్రెస్ నేతలకు అర్థమైంది. ఎన్నికలు జరుగుతున్న 2 రాష్ట్రాల్లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్కి ఏమైనా పాజిటివ్ అభిప్రాయం ఉంటే దాన్ని ఆరోపణలు చేసి తుడిచేయడంతో పాటు అక్కడ పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కొత్త అస్త్రాలు ఇచ్చేందుకు కేటీఆర్ ఈ పర్యటన ఉపయోగించుకున్నారని తాజాగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇంకోవైపు ఈ పర్యటనను కేటీఆర్ ప్లాన్ చేసుకోలేదని, బీజేపీనే ప్లాన్ చేసిందని కాంగ్రెస్ వర్గాలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి వచ్చే 2 రోజులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ఒక్కరోజు ముందే కేటీఆర్ ఢిల్లీలో ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. పైగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి టార్గెట్గానే కేటీఆర్ మాట్లాడారు. మొత్తం మీద కేటీఆర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.